హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనము లేటెస్ట్ బడ్జెట్ గురించి తెలుసుకుందాం. సో కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ 2024 and 25 which is released today by our finance minister నిర్మలా సీతారామన్ గారు. సో ఇప్పుడు బడ్జెట్ గురించి థీమ్ ఏంటి, బడ్జెట్ యొక్క ప్రయారిటీస్ ఏంటి, 9 ప్రయారిటీస్ చెప్పారు. సో 9 ప్రయారిటీస్ ఏంటి, దాంతోపాటు పిఎం స్కీమ్స్ ఏంటి, పిఎం స్కీమ్స్ నుంచి మనకి ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు, అండ్ ఇంకా ఇలాంటి టాపిక్స్ అన్నీ మనం ఈ బడ్జెట్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రోడ్ మ్యాప్ ఫర్ అవర్ పర్స్యూట్ ఆఫ్ వికసిత్ భారత్. సో వికసిత్ భారత్ అనే దాని గురించి బాగా హైలైట్ చేస్తూ, సో ఈ బడ్జెట్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ అవర్ పర్స్యూట్ ఆఫ్ వికసిత్ భారత్. సో ఈ బడ్జెట్ అనేది 4 మేజర్ కాస్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. అదేంటి అంటే గరీబ్, పూర్, నెక్స్ట్ ఉమెన్, నెక్స్ట్ వచ్చేసి యూత్ అండ్ ఫార్మర్. సో ఈ 4 కాస్ట్ మీద మనం బడ్జెట్ అనేది బాగా ఫోకస్ చేస్తుంది అనమాట. సో పూర్ని మనం గరీబ్ అంటున్నారు, సో ఉమెన్ మహిళ, ఫార్మర్ అన్నదాత, అండ్ యూత్ యువ. సో ఇవి చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ యొక్క థీమ్ ఏంటి? సో థీమ్ ఏంటి అంటే బడ్జెట్ యొక్క థీమ్ ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈ, మిడిల్ క్లాస్. ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈ అండ్ మిడిల్ క్లాస్, ఈ 4 వచ్చేసి బడ్జెట్ యొక్క మెయిన్ థీమ్స్. సో దీంతో పాటు ప్రయారిటీస్ ఫర్ వికసిత్ భారత్. సో 9 ప్రయారిటీస్ అనేది చెప్పుకున్నామని చెప్పాను కదా. సో 9 ప్రయారిటీస్లో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. సో ప్రయారిటీస్ ఫర్ వికసిత్ భారత్, ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్. సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి అగ్రికల్చర్కి ఇచ్చారనమాట. సో అగ్రికల్చర్ ఆర్ ఫార్మింగ్. So transforming agriculture research. So comprehensive review of agriculture research set up to bring focus on raising productivity and developing climate resilient varieties. So climate resilient varieties ni develop చేయడమే ఫస్ట్ ప్రయారిటీ. అంటే అగ్రికల్చర్ ఇంప్రూవ్ అవ్వాలంటే మంచి క్రాప్స్ పండాలి. సో మంచి క్రాప్స్ ఈల్డింగ్ బాగా రావాలి అంటే ఏ క్లైమేట్ కండిషన్స్కైనా తట్టుకునే క్రాప్స్ వెరైటీస్ మనకు కావాలి. సో దాని ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడమే మన ఫస్ట్ ప్రయారిటీ. సో నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కోఆపరేషన్ పాలసీ. సో ఎన్సిపి అంటారు దీన్ని. సో నేషనల్ కోఆపరేషన్ పాలసీ అంటే ఏంటి? ఫర్ సిస్టమాటిక్, ఆర్డర్లీ అండ్ ఆల్ అరౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కోఆపరేటివ్ సెక్టర్. సో ఆర్డర్లీ అండ్ సిస్టమాటిక్ ఆల్ అరౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సెక్టర్ ఈజ్ నథింగ్ బట్ నేషనల్ కోఆపరేషన్ పాలసీ. నెక్స్ట్ ఆత్మనిర్భరత. సో ఆత్మనిర్భరత అంటే ఏంటి? ఫర్ ఆయిల్ సీడ్స్ ఫర్ సచ్ యాజ్ మస్టర్డ్, గ్రౌండ్నట్, సెసమ్, సోయాబీన్ అండ్ సన్ఫ్లవర్. సో వీటి గురించి ఈ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఆత్మనిర్భర్ భారత్ అనేది వింటూ ఉంటాం కదా. సో దానిపైన ఎక్కువ స్టార్టప్స్ అనేవి పెడతారనమాట. అండ్ అలాగే మెషిన్స్ ఫర్ పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ అనేవి కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఈ పల్సెస్, ఆయిల్ సీడ్స్కి సంబంధించిన మెషినరీ ఉంటుంది కదా. సో దీన్ని కూడా ఇంక్రీజ్ చేస్తారు. అండ్ అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, కోఆపరేటివ్ సెక్టార్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా ఇంక్రీజ్ చేస్తారనమాట. సో ఇది దీన్ని మెయిన్ ఫస్ట్ ప్రయారిటీలో కొన్ని. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్. సో వెజిటబుల్ ప్రొడక్షన్లో మనకి ప్రమోషన్ ఆఫ్ ఎఫ్పిఓస్, కోఆపరేటివ్స్ అండ్ స్టార్టప్స్ ఫర్ వెజిటబుల్ సప్లై చైన్స్ ఫర్ కలెక్షన్, స్టోరేజ్ అండ్ మార్కెటింగ్. సో వెజిటబుల్స్ పండించిన తర్వాత దాని సప్లై చైన్ కావాలి అంటే అది కన్జ్యూమర్ వరకు అది చేరాలి అంటే కలెక్షన్ ఇంపార్టెంట్, స్టోరేజ్ ఇంపార్టెంట్, మార్కెటింగ్ కూడా ఇంపార్టెంటే. సో ఈ మూడిటి పట్ల కూడా గవర్నమెంట్ అనేది వెజిటబుల్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్ మీద కూడా దృష్టి పెడుతుంది. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ న్యూ వెరైటీస్. సో న్యూ వెరైటీస్లో 109 న్యూ హై ఈల్డింగ్ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ అండ్ అగైన్
32 field and horticulture crops. సో 32 field and horticulture crops, 109 high yield ఎక్కువ దిగుబడి వచ్చే అండ్ క్లైమేట్కి సంబంధించి ఎలాంటి క్లైమేటిక్ కండిషన్స్ అయినా తట్టుకునే క్రాప్ వెరైటీస్ని ఇంప్రూవ్ చేయడమే ముఖ్యమైన లక్ష్యం. సో అలాంటి క్రాప్స్ దట్ విల్ బి రిలీజ్డ్ ఫర్ కల్టివేటింగ్ బై ఫార్మర్స్. అండ్ అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్స్, దీన్ని నాబార్డ్ ఏమేమి చూసుకుంటుంది అది కూడా ఒకసారి చూద్దాం. సో న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో న్యాచురల్ ఫార్మింగ్ 1 crore farmers will be benefited and 1 crore farmers across the country will be initiated into natural farming, supported by certification and branding in next 2 years. సో 1 crore farmers ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి న్యాచురల్ ఫార్మింగ్ అనేది నేర్పించి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఒక బ్రాండింగ్ ఇచ్చి నెక్స్ట్ 2 years దీని మీదే వర్క్ చేయబోతుంది. నెక్స్ట్ 10,000 నీడ్ బేస్డ్ బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్స్ టు బి ఎస్టాబ్లిష్డ్. సో నీడ్ బేస్డ్ అంటే ఏది అవసరమో దాన్ని మాత్రమే ఇన్పుట్ చేసుకునే రిసోర్సెస్ని డెవలప్ చేయబోతుంది. అండ్ అలాగే ష్రింప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. ష్రింప్ అంటే మనకి తెలిసిందే రొయ్యల farming. So financing for shrimp farming, processing and export also will be facilitated through NABARD. సో నాబార్డ్ అనే బ్యాంక్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, నాబార్డ్ సంస్థ ష్రింప్ ఫార్మింగ్ కానీ ప్రాసెసింగ్ కానీ ఎక్స్పోర్ట్ కానీ దీనిపైన మొత్తం ఫైనాన్సింగ్కి సంబంధించింది నాబార్డ్ చూసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ. సో డిపిఐ ఫర్ కవరేజ్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ దేర్ ల్యాండ్స్ ఇన్ 3 years, డిజిటల్ క్రాప్ సర్వే ఇన్ 400 districts and issuance of Jan Samarth based కిసాన్ క్రెడిట్ కార్డ్స్. సో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తుంది. అలాగే డిజిటల్ క్రాప్ సర్వే ఇన్ 100 districts చేస్తుంది. డిజిటల్ క్రాప్ 400 districts, ఓకే 400 districts చేస్తుంది. అలాగే 6 crore ఫార్మర్స్ యొక్క ల్యాండ్ అండ్ వాళ్ళ ఫార్మర్స్ అండ్ దేర్ ల్యాండ్స్, ఫార్మర్స్ ప్లస్ వాళ్ళ ల్యాండ్స్, ఇలాగా 6 crore ఫార్మర్స్ అండ్ దేర్ ల్యాండ్స్ని రిజిస్టర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది అనమాట. అండ్ అలాగే వాళ్ళకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి కూడా ఇష్యూ చేస్తున్నారు. సో దట్ ద ఇష్యూయన్స్ ఆఫ్ జన్ సమర్థ్. సో ఈ పాయింట్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ నేషనల్ కోఆపరేటివ్ పాలసీ. సో ఇక్కడ చూసాం కదా నేషనల్ కోఆపరేటివ్ పాలసీ అని. సో దీనికి గోల్ ఏంటి, వాట్ ఈస్ ద గోల్ అంటే ఫాస్ట్ ట్రాకింగ్ గ్రోత్ ఆఫ్ రూరల్ ఎకానమీ, జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనే లార్జ్ స్కేల్. సో ఫాస్ట్ ట్రాకింగ్ గ్రోత్ ఆఫ్ రూరల్ ఎకానమీ, generation of employment opportunities on a large scale. సో ఈ ఇయర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్కి సంబంధించి, సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ దీనికి సంబంధించి ఈ ఇయర్ మాత్రమే 1.52 lakh crores అనేది ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. సో గవర్నమెంట్ 1.52 lakh crore rupees is invested purely on agriculture and allied sectors. సో ఇది మన ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. సో ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్ వచ్చేసి మన సెకండ్ ప్రయారిటీ. సో దీంట్లో మనకి పిఎంస్ ప్యాకేజ్ అంటే 3 schemes ఉన్నాయి అండ్ ఒక 4వ స్కీమ్ కూడా యాడ్ చేశారు. 4 schemes ఉన్నాయి టోటల్గా. సో ఆల్రెడీ 3 schemes ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్లో. సో ఫస్ట్ 1 month వచ్చేసి ఇదేంటి అంటే ఫస్ట్ టైమర్స్. సో ఇప్పుడు 3 schemes ఏంటి అంటే ఫస్ట్ టైమర్స్ ఒక స్కీము, తర్వాత జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక స్కీము, నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి సపోర్ట్ టు ఎంప్లాయర్స్. సో న్యూ ఎంట్రీ కొత్తగా పనిలోకి జాయిన్ అయిన వాళ్ళని ఫస్ట్ టైమర్స్ అంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే 1 month వేజ్ టు న్యూ ఎంట్రెంట్స్
in all formal sectors in 3 installments up to 15,000. సో 3 installmentsలో వాళ్ళకి ప్రతి నెల 15,000 అనేవి ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ అప్ టు 210 lakh యూత్. సో 210 lakh యూత్ అనేది బెనిఫిట్ అవుతున్నారు దీని నుంచి. నెక్స్ట్ గవర్నమెంట్ విల్ రియంబర్స్ నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్లో సంబంధించి ఇట్ ఈస్ లింక్ టు ఫస్ట్ టైం ఎంప్లాయీస్. సో ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ టైం ఎంప్లాయీస్కి వాళ్ళు కొంచెం స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింటారు కదా. సో స్కిల్ ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఈ ఫస్ట్ టైమర్స్ వచ్చేసి ఇక్కడ జాయిన్ అయిపోవచ్చు. దే కెన్ లింక్ ద ఫస్ట్ టైమర్స్ ఇన్ ద జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ ఇన్సెంటివ్ టు బోత్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ ఫర్ EPFO contributions in the specified scales for the first 4 years. సో 4 years వాళ్ళు ఎలా అయితే రిజిస్టర్ చేసుకుంటారో ఈపీఎఫ్ఓ స్కీమ్లో దాని నుంచి ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ ఇద్దరు బెనిఫిట్ అవుతారు. సో అప్రాక్సిమేట్లీ 30 lakh యూత్ అనేది బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది దీని నుంచి. సో నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి సపోర్ట్ టు ఎంప్లాయర్స్. సో గవర్నమెంట్ విల్ రియంబర్స్ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్స్ of employers up to 3,000 per month for 2 years for all new hires. సో ఆల్ న్యూ హైర్స్ అంటే కొత్తగా ఎంప్లాయ్మెంట్లో ఇక్కడ స్కీమ్ బి నుంచి స్కీమ్ సికి వెళ్ళిన వాళ్ళకి సో ప్రతి మంత్ 3,000 లాగా అలాగా 2 years ఇస్తుంది. అండ్ అలాగే ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ 50 lakh జాబ్స్. సో 50 lakh జాబ్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. నెక్స్ట్ దీంతో పాటు ఉమెన్కి సంబంధించిన పార్టిసిపేషన్ కూడా ఎంతో ఇంపార్టెంట్ అనేది ఇక్కడ హైలైట్ చేయడం చూస్తున్నాం. సో పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ మీద సీతారామన్ గారు మాట్లాడారు. నెక్స్ట్ సో ఫెసిలిటేట్ హయ్యర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద వర్క్ ఫోర్స్ త్రూ సెట్టింగ్ అప్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఇండస్ట్రీ అండ్ ఎస్టాబ్లిషింగ్ క్రీచెస్. సో ఇండస్ట్రీ దగ్గరే అక్కడ వర్క్ చేసే ప్లేస్లోనే హాస్టల్స్ అనేవి కొలాబరేషన్గా అక్కడ బిల్డ్ చేసి అక్కడే హాస్టల్ అండ్ అక్కడే వర్క్ చేసుకునేలాగా వాళ్ళు వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ని బిల్డ్ చేద్దాము, కొలాబరేట్ చేద్దాము అనే ఇంటెన్షన్తో ఉన్నారు. సో దట్ ద ఉమెన్ కెన్ బెనిఫిట్ మోర్ ఫ్రమ్ దిస్. సో నెక్స్ట్ లోన్స్ అప్ టు 7.5 lakh విత్ అ గ్యారంటీ ఫ్రమ్ ఎ గవర్నమెంట్ ప్రమోటెడ్ ఫండ్. సో 7.5 lakh వరకు మనకి లోన్స్ అనేవి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ 25,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ లోన్స్ అప్ టు 10 lakh ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎడ్యుకేషనల్ లోన్ అనమాట. ఇది ఎడ్యుకేషనల్ లోన్ మనకి వేరే ఏ గవర్నమెంట్ స్కీమ్స్ దేంతో మనకి హెల్ప్ రానప్పుడు అప్పుడు మనం డైరెక్ట్గా ఎడ్యుకేషన్ లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ లోన్లో 10 lakh అనేది ఇస్తారనమాట. సో 10 lakh ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ డైరెక్ట్ ఈ వోచర్స్ టు 1 lakh స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ డైరెక్ట్గా ఈ వోచర్ రూపంలో 1 lakh అనేది ఇస్తూ ఉన్నారు. తర్వాత యాన్యువల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆఫ్ 3%. సో యాన్యువల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 3%లో లోన్స్ ఇచ్చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ గురించి చూద్దాము. సో దిస్ ఈస్ ద 4th స్కీమ్. సో ఆల్రెడీ మనకి పిఎం ప్యాకేజ్లో 3 స్కీమ్స్ ఉన్నాయని చెప్పాను. ఇది 4th స్కీమ్ అనమాట. ఈ 4th స్కీమ్ ఏంటి అంటే స్కిల్లింగ్ ప్రోగ్రామ్. 20 lakh యూత్ విల్ బి స్కిల్డ్ ఓవర్ ఫర్ 5-year పీరియడ్. సో ఇప్పుడు వచ్చే మోడీ 3.0లో 3.0 గవర్నమెంట్లో 5-year పీరియడ్లో 20 lakh యూత్ విల్ బి స్కిల్డ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ 1,000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విల్ బి అప్గ్రేడెడ్ ఇన్ హబ్ అండ్ స్పోక్ అరేంజ్మెంట్స్ విత్ అవుట్కమ్ ఓరియంటేషన్. సో హబ్ అండ్ స్పోక్ అరేంజ్మెంట్స్లో మోర్ దాన్ 1,000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ కోర్స్ కంటెంట్ అండ్ డిజైన్ అలైన్డ్ యాజ్ పర్ స్కిల్స్ నీడెడ్ ఆఫ్ ఇండస్ట్రీ. సో కోర్స్ కంటెంట్ కానీ అంటే ఎక్కువ పాత కోర్సులే కాకుండా న్యూ కోర్సెస్ జనరేట్ చేయడము అండ్ అలాగే మన ఇండస్ట్రీకి తగినట్టు స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడము, డిజైన్ చేయడము, అలైన్ చేయడము జరుగుతుంది.
సో ఇది మన 4th స్కీమ్. నెక్స్ట్ 2 ప్రయారిటీస్ అయ్యాయండి. ఇప్పుడు 3rd ప్రయారిటీ ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. పూర్వోదయ. సో వికాస్ బి విరసాత్ బి. So Purvodaya is our 3rd priority. Plan for endowment-rich states in eastern parts covering Bihar, Jharkhand, West Bengal, Odisha and Andhra Pradesh for generation of economic opportunities to attain Vikasit Bharat. So ikkada manaki ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా మనకి బీహార్ కానీ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అన్నిటికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఎన్రిచ్ చేయడానికి కృషి చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ నోడ్ అట్ గయా. ఓకే, సో అమృత్సర్ కానీ కోల్కతా అవన్నీ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్గా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ అలొకేషన్ ఆఫ్ మోర్ దెన్ 3 lakh crore ఫర్ స్కీమ్స్ బెనిఫిటింగ్ ఉమెన్ అండ్ గర్ల్స్. సో 3 lakh crore ఫర్ స్కీమ్స్ బెనిఫిటింగ్ ఉమెన్ అండ్ గర్ల్స్కి మాత్రమే బెనిఫిట్ అయ్యేవి అలాంటి స్కీమ్స్ గురించి 3 lakh crore రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. సో PMJUGA. సో జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. సో ఇంప్రూవింగ్ సోషో ఎకనామిక్ కండిషన్ ఫర్ ట్రైబల్ కమ్యూనిటీస్ కవరింగ్ 63,000 విలేజెస్ బెనిఫిటింగ్ 5 crore ట్రైబల్ పీపుల్. సో ట్రైబల్ కమ్యూనిటీస్ని వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్స్ని డెవలప్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి మన 5 crore ట్రైబల్ పీపుల్కి బెనిఫిట్ అయ్యే విధంగా 63,000 విలేజెస్ అనేవి ఇంప్రూవ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ మోర్ దెన్ 100 బ్రాంచెస్ ఆఫ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ IPPB. So India Post Payment Bank will be set up in northeastern region. So more than 100 branches నార్త్ ఈస్టర్న్ రీజియన్లో మాత్రమే డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. సో ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ 15,000 crores విల్ బి అరేంజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25. కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎన్షూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్. సో పోలవరం ప్రాజెక్ట్ ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ దీన్ని కంప్లీట్ చేస్తారనమాట. సో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ ఎస్పెషల్లీ APPSC Group 2 వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ గురించి బిట్స్ కంపల్సరీ అడుగుతారు. సో వీటిని బాగా స్టడీ చేయండి. నెక్స్ట్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ వాటర్, పవర్, రైల్వేస్ అండ్ రోడ్స్ ఇన్ Koparthi node on Visakhapatnam, Chennai Industrial Corridor and Orvakal node in Hyderabad, Bangalore Industrial Corridor. So manaki Visakhapatnam and Orvakal ఈ 2 ఇండస్ట్రియల్ హబ్స్గా డెవలప్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 4th ప్రయారిటీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ మీద ఎలాంటి ఇనిషియేటివ్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసి న్యూ అసెస్మెంట్ మోడల్ ఫర్ MSME క్రెడిట్. నెక్స్ట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ MSME ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అలాగే ఎన్హాన్స్డ్ స్కోప్ ఫర్ మ్యాండేటరీ ఆన్బోర్డింగ్ ఆఫ్ TREDS. నెక్స్ట్ ముద్రా లోన్స్, ద లిమిట్ ఎన్హాన్స్డ్ టు 20 lakh from 10 lakh అండర్ ద తరుణ్ కేటగిరీ. సో తరుణ్ కేటగిరీలో ముద్రా లోన్స్లో 10 lakh ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 20 lakhsకి ఇంప్రూవ్ చేశారనమాట. లిమిట్ అనేది పెంచారు. నెక్స్ట్ MSME యూనిట్స్ ఫర్ ఫుడ్ అండ్ ఇరాడియేషన్ క్వాలిటీ అండ్ సేఫ్టీ టెస్టింగ్. నెక్స్ట్ క్రెడిట్ సపోర్ట్ టు MSME డ్యూరింగ్ స్ట్రెస్ పీరియడ్. సో క్రెడిట్ సపోర్ట్ ఇస్తున్నారు. నెక్స్ట్ 12 ఇండస్ట్రియల్ పార్క్స్ అండర్ ద నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. రెంటల్ హౌసింగ్ విత్ డార్మెటరీ టైప్ అకామిడేషన్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఇన్ PPP మోడ్ with VGF support. Critical minerals mission for domestic production, recycling and overseas acquisition. Next, strengthening of tribunal and appellate tribunals to speed up insolvency resolution and additional tribunals to be established. So ఇవన్నీ మనకి 4th ప్రయారిటీలో వస్తున్నాయి.
అండ్ ఇక్కడ పిఎంస్ ఫిఫ్త్ ప్యాకేజ్, ఫిఫ్త్ స్కీమ్ చూసాం. సో ఆల్రెడీ మనం ఎడ్యుకేషన్ దగ్గర ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ దగ్గర 3 ప్యాకేజెస్ ఆల్రెడీ ఉన్నవి చూసాము. దాంతోపాటు 4th ప్యాకేజ్ ఏంటో కూడా చూసాం. సో ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్లో 5th స్కీమ్ ఇచ్చారు. సో పిఎం ప్యాకేజ్లో 5th స్కీమ్ ఏంటి అంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. So scheme for providing internship opportunities in 500 top companies to 1 crore youth in coming 5 years. Excuse me. Next, allowance of 5,000 per month along with one-time assistance of 6,000 through the CSR funds. So ఇది మన 5th scheme. నెక్స్ట్ 5th ప్రయారిటీ ఏంటి అంటే అర్బన్ డెవలప్మెంట్. సో అర్బన్ డెవలప్మెంట్ అంటే మనకి స్టాంప్ డ్యూటీ, స్ట్రీట్ మార్కెట్స్, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్. సో వీటిని డెవలప్ చేయడమే మన 5th ప్రయారిటీ. సో స్టాంప్ డ్యూటీ అంటే ఏంటి? ఎంకరేజింగ్ స్టేట్స్ టు లోవర్ స్టాంప్ డ్యూటీస్ ఫర్ ప్రాపర్టీస్ పర్చేస్డ్ బై ఉమెన్. సో ప్రాపర్టీస్ పర్చేస్డ్ బై ఉమెన్ ఏదైనా ప్రాపర్టీ పర్చేజ్ చేసిందంటే ఆ స్టాంప్ డ్యూటీని లోవర్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్ట్రీట్ మార్కెట్కి వచ్చేసరికి ఎన్విషనింగ్ ఎ స్కీమ్ టు డెవలప్ 100 వీక్లీ హార్ట్స్ ఆర్ స్ట్రీట్ ఫుడ్ హబ్స్ ఇన్ సెలెక్ట్ సిటీస్. సో ఫుడ్ హబ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి కదా. సో స్ట్రీట్ మార్కెట్, స్ట్రీట్ ఫుడ్ మార్కెట్స్, సో వీటిని కూడా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్. ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫర్ 14 లార్జ్ సిటీస్ విత్ ఎ పాపులేషన్ ఆఫ్ అబౌట్ 30 lakh. సో ఏదైనా లార్జ్ సిటీ, 14 లార్జ్ సిటీస్లో 30 lakh కంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే అక్కడ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ వాటర్ మేనేజ్మెంట్. ప్రమోట్ వాటర్ సప్లై, సీవేజ్ ట్రీట్మెంట్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ సర్వీసెస్ ఫర్ 100 లార్జ్ సిటీస్ త్రూ బ్యాంకబుల్ ప్రాజెక్ట్స్. సో 100 లార్జ్ సిటీస్కి వాటర్ సప్లై కానీ, సీవేజ్ ట్రీట్మెంట్ కానీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, వీటిని అన్నిటినీ వాటర్ మేనేజ్మెంట్ అనే స్కీమ్ కింద అన్నిటినీ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ హౌసింగ్ నీడ్స్. పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0. Needs of 1 crore urban poor and middle class families will be addressed with the investment of 10 lakh crore. So 10 lakh crores ఖర్చు పెట్టి 1 lakh urban people and poor people, middle class families వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద దృష్టి పెడుతున్నారు అనమాట. సో అదేంటి అంటే పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 స్కీమ్ కింద. నెక్స్ట్ వచ్చేసి ఎనేబులింగ్ పాలసీ and regulations for efficient and transparent rental housing markets with enhanced availability will also be put in place. So transparent rental housing markets, సో వీటి మీద కూడా దృష్టి పెడుతున్నారు. అవర్ 6th ప్రయారిటీ వచ్చేసి ఎనర్జీ సెక్యూరిటీ. సో ఎనర్జీ సెక్యూరిటీ మీద 6th ప్రయారిటీ. ఇనిషియేటివ్స్ విత్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఎనర్జీ అంటే మనకి న్యూక్లియర్ ఎనర్జీ ఉంది, థర్మల్ ఎనర్జీ ఉంది, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో వీటి అన్నిటిని కలుపుకొని ఎనర్జీ సెక్యూరిటీ కింద ప్రయారిటీస్ చేస్తారనమాట. సో ఫస్ట్ వచ్చేసి సెట్టింగ్ అప్ భారత్ స్మాల్ రియాక్టర్స్, R&D ఆఫ్ భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అండ్ న్యూ టెక్నాలజీస్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ. సో న్యూక్లియర్ ఎనర్జీ కావాలంటే రియాక్టర్స్ కావాలి. సో అందుకు భారత్ స్మాల్ రియాక్టర్స్ అనేవి సెటప్ చేస్తున్నారనమాట, దాన్ని డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పంప్డ్ స్టోరేజ్ పాలసీ ఫర్ ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫ్ స్మూత్ ఇంటిగ్రేషన్ ఆఫ్ గ్రోయింగ్ షేర్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో పంప్డ్ స్టోరేజ్ పాలసీ అనేది నెక్స్ట్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఎనర్జీ ఆడిట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ టు క్లీనర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇప్పుడు మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేయాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం, దానికి ఎనర్జీ ఆడిట్ అనేది దాన్ని చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఫెసిలిటేట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ ఇన్ 60 clusters. నెక్స్ట్ ఫేజ్ ఎక్స్పాండ్స్ టు 100 clusters. సో ఫస్ట్ 60 clustersకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఫెసిలిటేట్ చేసి తర్వాత అది సక్సెస్ అయితే నెక్స్ట్ వచ్చేసి 100 clustersకి
అది ఇంప్రూవ్ చేస్తుంది, తర్వాత 100 కంటే ఎక్కువ. సో అలాగా ఎనర్జీ ఆడిట్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏయుఎస్సి థర్మల్ పవర్ ప్లాంట్స్, a joint venture between NTPC and BHEL will set up a full scale of 800 megawatts commercial plant. సో 800 megawatts ఎవరెవరి మధ్యలో అంటే ఎన్టీపీసీ అండ్ బిహెచ్ఈఎల్, ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండింటి థర్మల్ పవర్ ప్లాంట్స్ని బేస్ చేసుకొని 800 మెగావాట్స్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది జనరేట్ చేయడానికి అంటే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. సో మనకి చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో చూస్తూనే ఉంటారు, మీకు కరెంటు బిల్లు జీరో కావాలా, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా, దాన్ని ఎలా తగ్గించాలి, సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఇన్వెస్ట్ చేసుకోండి, ఇంప్లిమెంట్ చేసుకోండి, మీ ఇంటి పైన సోలార్ ప్రాజెక్ట్స్ అనేవి పెట్టుకోండి, గవర్నమెంట్ ఫ్రీగా పెట్టిస్తుంది. ఓకే, సో ఇలాంటి రీల్స్ అనేవి చూస్తూనే ఉంటాం. సో అదేంటి అంటే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. సో 1 crore హౌస్ హోల్డ్స్ అప్టైన్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. సో ఒక్కసారి సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నాము అంటే ఇనీషియల్గా మనకి డబ్బులు ఖర్చు అయినా కూడా తర్వాత మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుందన్నమాట. సో మెయింటైన్ చేయడం చాలా ఈజీ. అండ్ అప్ టు 300 units per every month and 1.28 crore registrations and 14 lakh applications so far. So 1.28 crore registrations, 14 lakh applications వచ్చాయన్నమాట సోలార్ పవర్ ప్లాంట్ పెట్టించుకోవడానికి, సోలార్ ప్యానెల్స్కి. ఓకే, సో 7th ప్రయారిటీ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్రొవిజన్ ఆఫ్ 11,111 crore for infrastructure, that is 3.4% of GDP. ఓకే, సో ఇది ఒక ప్రొవిజన్ చేస్తున్నారు. నెక్స్ట్ 1.5 lakh crore of states as long term ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు సపోర్ట్ రిసోర్స్ అలొకేషన్. సో రిసోర్స్ అలొకేషన్ సపోర్ట్ చేయడానికి 1.5 lakh crore అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఎందుకోసం అంటే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ రావడానికి. నెక్స్ట్ phase 4 ఆఫ్ PMGSY విల్ బి లాంచ్ టు ప్రొవైడ్ ఆల్ వెదర్ కనెక్టివిటీ టు 25,000 rural habitants. So irrigation and flood mitigation, first one. So financial support for projects with estimated cost of 11,500 crores such as Koshi Mechi. Intrastate link for 20 other ongoing and new schemes. Assistant for flood management and related projects in Assam, Sikkim and ఉత్తరాఖండ్. సో అక్కడ ఫ్లడ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, సో అక్కడ మనకి ఫ్లడ్ మేనేజ్మెంట్ అది బాగా జాగ్రత్తగా చేయడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అసిస్టెన్స్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ రీహాబిలిటేషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఫ్లడ్ మిటిగేషన్లో, ఇరిగేషన్లో ఏమైనా డ్యామేజెస్ ఉన్నా కూడా అది రీకన్స్ట్రక్షన్ చేయడానికి యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రయారిటీస్ ఫర్ వికసిత్ భారత్. 7th ప్రయారిటీ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో 6th ప్రయారిటీ ఎనర్జీ సెక్యూరిటీ చూసాము. నౌ 7th ప్రయారిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టూరిజం, డెవలప్మెంట్ ఆఫ్ విష్ణుపద్ టెంపుల్ కారిడార్ అండ్ మహాబోధి టెంపుల్ కారిడార్ మోడల్డ్ ఆన్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్. సో వీటిని డెవలప్ చేయడానికి ఫస్ట్ రెడీ అవుతున్నారనమాట. సో విష్ణుపద్ టెంపుల్ కారిడార్, మహాబోధి టెంపుల్ కారిడార్. సో ఇవి ఎక్కడ ఉన్నాయంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ దగ్గర ఉన్నాయి, మోడల్డ్ ఆన్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్. నెక్స్ట్ కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ Rajgir will be undertaken, which holds religious significance of Hindus, Buddhists and Jains. So Rajgir anedi it is a religious significance place for Hindus, Buddhists and also Jains. సో దాన్ని డెవలప్ చేయడానికి నెక్స్ట్ ఇనిషియేటివ్గా పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్
నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ నలంద యాజ్ అ టూరిస్ట్ సెంటర్ బిసైడ్స్ రివైవింగ్ నలంద యూనివర్సిటీ టు ఇట్స్ గ్లోరియస్ టీచర్. సో నలందాని టూరిస్ట్ సెంటర్గా అది కాకుండా నలంద యూనివర్సిటీ అండ్ ఇట్స్ గ్లోరియస్ టీచర్ని కూడా డెవలప్మెంట్ చేయడం. నెక్స్ట్ అసిస్టెంట్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఒడిస్సాస్ సినిక్ బ్యూటీ టెంపుల్స్ మాన్యుమెంట్స్ క్రాఫ్ట్మెన్షిప్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ న్యాచురల్ ల్యాండ్స్కేప్స్ అండ్ pristine beaches making it an ultimate tourism destination. సో ఒడిస్సాని ఎకనామిక్ పరంగా అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ పరంగా ఇకలాజికల్గా సో అన్ని ఆస్పెక్ట్స్లో నంబర్ 1 అల్టిమేట్ టూరిజం డెస్టినేషన్గా డెవలప్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి 8th ప్రయారిటీ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఇందులో మనకి 3 స్టేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఆథరైజేషనల్ ఆఫ్ అన్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ ఫర్ బేసిక్ రీసెర్చ్ అండ్ ప్రోటోటైప్ డెవలప్మెంట్. సో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ డ్రివెన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అట్ కమర్షియల్ స్కేల్ విత్ అ ఫైనాన్షియల్ పూల్ ఆఫ్ 1 lakh crore. సో ప్రైవేట్ సెక్టర్ driven research and innovation at commercial scale with a financing pool of 1 lakh crore rupees. Third step వచ్చేసి space economy. So venture capital fund of 1000 crore is to be set up for space economy. నెక్స్ట్ 9th ప్రయారిటీ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. సో ఇది లాస్ట్ ప్రయారిటీ మనకి. సో టోటల్ 9 ప్రయారిటీస్లో 9th ప్రయారిటీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. రూరల్ అండ్ అర్బన్ ల్యాండ్ రిలేటెడ్ యాక్షన్స్. సో ఇందులో ఫస్ట్ ది ల్యాండ్ రికార్డ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ విల్ బి డిజిటలైజ్డ్ విత్ GIS మ్యాపింగ్. సో GIS మ్యాపింగ్తో ప్రతి ఒక్క ల్యాండ్ రికార్డ్ని డిజిటలైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో యూనిక్ LPI నంబర్ ఇస్తారనమాట. LPI అంటే ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఆర్ భూ ఆధార్ ఫర్ ఆల్ ల్యాండ్స్. సో ఇప్పుడు మనుషులకు ఆధార్ కార్డు ఉన్నట్టే మీకు ఒక భూమి ఉంటే దానికి కూడా ఒక ఆధార్ కార్డు అనేది లేదంటే యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డిజిటలైజేషన్ ఆఫ్ కడస్ట్రల్ మ్యాప్స్. సో మ్యాప్స్ని కూడా డిజిటలైజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ సర్వే ఆఫ్ మ్యాప్ సబ్ డివిజన్స్ యాజ్ పర్ కరెంట్ ఓనర్షిప్. మ్యాప్ సబ్ డివిజన్స్ దానికి ఒక సర్వేలు ప్రతి ఒక్కటి కరెంట్ ఓనర్షిప్ పరంగా చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిజిస్ట్రీ. సో ఆల్రెడీ చెప్పినట్టు యూనిక్ LPI కావాలి అంటే ఫస్ట్ ల్యాండ్ అనేది రిజిస్టర్ అయి ఉండాలి. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిజిస్ట్రీని డిజిటలైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ లింకేజెస్ టు ద ఫార్మర్స్ రిజిస్ట్రీస్. సో ల్యాండ్ రిజిస్టర్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు ఫస్ట్ అగ్రికల్చర్ ప్రయారిటీలో చెప్పుకున్నట్టు ఫార్మర్ అండ్ ఫార్మర్ యొక్క ల్యాండ్ ఆ రెండింటిని రిజిస్టర్ చేయాలి కదా. సో అలాంటి ఏమన్నా లింకేజ్ ఉంటే ఆ లింకేజెస్ని ఇక్కడ మళ్ళీ పెడతారనమాట. సో లింకేజెస్ టు ద ఫార్మర్స్ రిజిస్ట్రీస్. సో నెక్స్ట్ వచ్చేసి టాక్సానమీ ఫర్ క్లైమేట్ ఫినాన్స్. Enhancing the availability of capital for climate adaptation and mitigation related investment, FDI and overseas investments. Simplified to facilitate FDI and promote opportunities for using Indian rupee as a currency for ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్. సో ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్లో మనము ఇండియన్ రూపీ అనేది వాడట్లేదు. సో ఇప్పుడు FDI అండ్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్లో ఇండియన్ రూపీకి ప్రమోట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ NPS వాత్సల్య, ఎ ప్లాన్ ఫర్ కంట్రిబ్యూషన్ బై పేరెంట్స్ అండ్ గార్డియన్స్ ఫర్ మైనర్స్. సో మైనర్స్కి పేరెంట్స్ గురించి అండ్ పేరెంట్స్ నుంచి అండ్ గార్డియన్స్ నుంచి NPS వాత్సల్య అనేది పెడుతున్నారు. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డేటా గవర్నెన్స్, కలెక్షన్, ప్రాసెసింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డేటా అండ్ స్టాటిస్టిక్స్. సో డేటా గవర్నెన్స్, కలెక్షన్, ప్రాసెసింగ్, మేనేజ్మెంట్ ఆఫ్ డేటా అండ్ స్టాటిస్టిక్స్ దాని ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ న్యూ పెన్షన్ స్కీమ్ NPS, ఏ సొల్యూషన్ దట్ అడ్రసెస్ ద రిలవెంట్ ఇష్యూస్, ప్రొటెక్ట్స్ ద కామన్ సిటిజన్ అండ్ మెయింటైన్స్ ఫిస్కల్ prudence will be formed. సో న్యూ పెన్షన్ స్కీమ్ గురించి అందరికీ తెలిసిందే. సో దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. నెక్స్ట్ రోబస్ట్ ఎకనామిక్ ఫౌండేషన్స్. సో ఇంప్రూవ్మెంట్ ఇన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో ఇప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఇప్పుడు మనకి ఎక్కడి వరకు ఉంది అంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ -0.5 to 0 మధ్యలో ఉంది.
నెక్స్ట్ వచ్చేసి ఇండియా grew 8.2% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024. సో జీడిపి పరంగా మనది 8.2% అనేది పెరిగింది. సో టార్గెట్ వచ్చేసి 8 పెట్టుకుంటే 8.2 ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాన్షనరీ పిఎంఐ ఇండెక్స్. సో పిఎంఐ ఇండెక్స్ కూడా ఈ గ్రీన్ కలర్ది వచ్చేసి సర్వీసెస్ అండ్ డాట్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్. సో రెండు ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి. నెక్స్ట్ దీనిలో మాత్రం డిక్లైన్ ఇన్ గ్రాస్ ఎన్పిఏ ఆఫ్ ఎస్సీబీస్. సో దీనికి మాత్రం డిక్లైన్ అయింది. సో ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 3%. సో నెక్స్ట్ డిక్రీజింగ్ ఫిజికల్ డెఫిసిట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. సో ఫిజికల్ డెఫిసిట్ కూడా 5.6కి తగ్గింది అండ్ టేమింగ్ ఇన్ఫ్లేషన్ కూడా 5.4కి తగ్గింది. 6.7 నుంచి 5.4కి వచ్చింది. నెక్స్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్, సింప్లిఫికేషన్ అండ్ ట్యాక్సెస్. సో రివ్యూ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, సింప్లిఫికేషన్ ఆఫ్ charities and TDS, litigation and appeal, deepening the tax base. సో వీటి మీద డెవలప్ చేస్తున్నారు, ఇంప్రూవ్ చేస్తున్నారు. నెక్స్ట్ సెక్టర్ స్పెసిఫిక్ కస్టమ్స్ డ్యూటీ ప్రపోజల్స్, కాంప్రిహెన్సివ్ రివ్యూ ఆఫ్ రేట్ స్ట్రక్చర్ ఫర్ ఈజ్ ఆఫ్ ట్రేడ్, రిమూవల్ ఆఫ్ డ్యూటీ, ఇన్వర్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ డిస్ప్యూట్స్. సో వీటి గురించి చేంజెస్ ఇన్ కస్టమ్ డ్యూటీ అండ్ బెనిఫిషియరీస్. సో కస్టమ్ డ్యూటీలో ఏంటి చేంజెస్ ఏమొచ్చాయి, దాంట్లో ఎవరు బెనిఫిట్ అవుతున్నారు, బెనిఫిషియరీస్ ఏంటి. సో ఫుల్లీ ఎగ్జెంప్ట్ 3 more క్యాన్సర్ మెడిసిన్స్ ఫ్రమ్ కస్టమ్ డ్యూటీస్. సో కస్టమ్ డ్యూటీ నుంచి 3 more మెడిసిన్స్ అనేవి ఎగ్జెంప్ట్ చేస్తున్నారు అనమాట. సో అక్కడ నుంచి బెనిఫిషియరీస్ ఏమవుతున్నారు, అఫోర్డబుల్ మెడిసిన్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ రెడ్యూస్ బీసీడీ టు 15% ఆన్ మొబైల్ ఫోన్, మొబైల్ పీసీబీఏ అండ్ ఛార్జర్. సో మొబైల్స్ అనేవి 15% తగ్గుతున్నాయి అన్నమాట. సో ఇట్ విల్ బెనిఫిట్ ద మొబైల్ ఇండస్ట్రీ. నెక్స్ట్ రెడ్యూస్ కస్టమ్ డ్యూటీ ఆన్ గోల్డ్ అండ్ సిల్వర్ టు 6% అండ్ ప్లాటినం టు 6.4%. సో ఇప్పుడు కస్టమ్ డ్యూటీ గోల్డ్ అండ్ సిల్వర్ పైన 6% తగ్గిస్తున్నారు, ప్లాటినం పైన 6.4% తగ్గిస్తున్నారు. సో దాంట్లో బెనిఫిట్ ఎవరికి అంటే డొమెస్టిక్ వాల్యూ అడిషన్, సో డివిఏ. నెక్స్ట్ రెడ్యూస్ బీసీడీ ఆన్ ష్రింప్ అండ్ ఫిష్ ఫీడ్ టు 5%. సో ష్రింప్ ఫిష్ దీంట్లో బీసీడీ మనకి కస్టమ్ డ్యూటీ ఇది కూడా మళ్ళీ 5% అనేది డిక్రీజ్ చేస్తున్నారు, రెడ్యూస్. సో ఇందులో దీనివల్ల బెనిఫిట్ ఎవరికి అంటే ఎన్హాన్స్ కాంపిటేటివ్నెస్ ఇన్ మెరైన్ ఎక్స్పోర్ట్స్. మెరైన్ ఎక్స్పోర్ట్స్లో మనకి కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ మనకి రొయ్యల ఏమంటారు, ఇట్ ఈస్ అ మెయిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది మనము ష్రింప్ అనమాట. సో మనకి ఎక్స్పోర్ట్ పెరుగుతుంది అంటే మనకి ఆదాయం కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జెంప్టెడ్ మోర్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోలార్ సెల్స్ అండ్ ప్యానల్స్. సోలార్ సెల్స్, ప్యానల్స్ ఇవి తయారు చేసే వాళ్ళకి కూడా ఎగ్జెంప్ట్ చేస్తున్నారు అనమాట క్యాపిటల్ గూడ్స్ అనేవి. సో దీనివల్ల బెనిఫిట్ ఎవరికి అంటే సపోర్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఫుల్లీ ఎగ్జెంప్ట్ కస్టమ్ డ్యూటీస్ అండ్ 25 క్రిటికల్ మినరల్స్. 25 క్రిటికల్ మినరల్స్ మీద మొత్తం 0% కస్టమ్ డ్యూటీ, అసలు ఏమి కస్టమ్ డ్యూటీ లేకుండా చేసేస్తున్నారు అనమాట. సో దాంట్లో బెనిఫిట్ ఎవరికి అంటే బూస్ట్ టు స్ట్రాటజిక్ సెక్టర్స్. నెక్స్ట్ డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్ టు రెడ్యూస్ ద కంప్లైన్స్ బర్డన్, ప్రమోట్ ఎంటర్ప్రెన్యూర్ స్పిరిట్ అండ్ ప్రొవైడ్ ట్యాక్స్ రిలీఫ్ టు సిటిజన్స్. Rationalization of capital gains, short-term gains of financial assets to attract 20% tax rate. సో షార్ట్ టర్మ్ గెయిన్స్ అనేవి 20% ట్యాక్స్ రేట్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ గెయిన్స్ ఆన్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ టు అట్రాక్ట్ ట్యాక్స్ రేట్ ఆఫ్ 12.5%. సో షార్ట్ టర్మ్ గెయిన్స్ అంటే 20% గుర్తుపెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ గెయిన్స్ అంటే 12.5% గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ లిమిట్ ఆఫ్ exemption of capital gains on financial assets to 1.25 lakh per year. Next, abolish angel tax for all classes of investors. Simpler tax regime to operate domestic cruise. So simpler tax regime అనేది డొమెస్టిక్ క్రూజ్ మీద మనము సింప్లర్ ట్యాక్స్ రెజిమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రొవైడ్ ఫర్ సేఫ్ హార్బర్ రేట్స్ ఫర్ ఫారిన్ మైనింగ్ కంపెనీస్. సో సెల్లింగ్ రా డైమండ్స్, ఫర్ సెల్లింగ్ రా డైమండ్స్
సెల్ చేసుకోవడానికి ఫారిన్ మైనింగ్ కంపెనీస్కి సేఫ్ హార్బర్ రేట్స్ అనేవి పెడుతున్నారు. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఆన్ ఫారిన్ కంపెనీస్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 40 to 35%, ఒక 5% అనేది తగ్గించారనమాట. నెక్స్ట్ సింప్లిఫైయింగ్ న్యూ ట్యాక్స్ రెజిమ్, సేవింగ్స్ అప్ టు 17,500. ఓకే, సో 0 to 3 lakh వాళ్ళకి ఏమీ లేదు, 3 to 7 lakhs వాళ్ళకి 5%, 7 to 10 lakh వాళ్ళకి 10%, 10 to 12 lakh వాళ్ళకి 15%, 12 to 15 lakh వాళ్ళకి 20% ట్యాక్స్ రిజిమ్, అండ్ గ్రేటర్ దాన్ 15 lakh అయితే 30% ట్యాక్స్ రిజిమ్. సో ఇంతవరకు మనకి 3 to 7 lakh వరకు ఏమీ లేకపోయిండే, నిల్లు ఉండే, బట్ ఇప్పుడు ఇది 5% అయింది. సో స్టాండర్డ్ డిడక్షన్ ఫర్ salaried employees increased from 50,000 to 75,000, and deduction on family pension for pensioners increased from 15,000 to 25,000. సో ఈ నంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రూపీ కమ్స్ ఫ్రమ్, సో రూపీ అనేది మనకి 100%లో ఒక్కొక్కటి ఎక్కడి నుంచి వస్తుంది, సో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 19% వస్తుంది, ఎక్సైజ్ డ్యూటీ నుంచి 5%, జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్స్ నుంచి 18%, కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి 17%, కస్టమ్స్ నుంచి 4%, నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి 1%, నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ నుంచి 9%, అండ్ మేజర్గా వచ్చేసి బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ మీద 27% ఉందన్నమాట. సో మేజర్ వచ్చేసి బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్, మైనర్ మినిమం వచ్చేసి నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ మీద వస్తుంది. సో ఇది మన రూపీ కమ్స్ ఫ్రమ్. రూపీస్ గోస్ టు ఎవరెవరికి వెళ్తుంది, ఎంత పర్సెంట్లో వెళ్తుంది, పెన్షన్స్ 4%, అదర్ ఎక్స్పెండిచర్ 9%, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ 8%, ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్ 9%, స్టేట్స్ షేర్స్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ 21%, డిఫెన్స్ 8%, సబ్సిడీస్ 6%, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ 16%, ఓకే, ఇంట్రెస్ట్ పేమెంట్స్ 19%. సో ఇక్కడ మ్యాక్సిమం రూపీస్ ఎవరికి వెళ్తున్నాయి అంటే 21% స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్కి వెళ్తున్నాయి. ఓకే, సో 21% తర్వాత మనకి ఇంట్రెస్ట్ పేమెంట్స్కి ఎక్కువ మెజారిటీ ఉంది, తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్కి ఉంది. ఓకే, అండ్ మినిమం వచ్చేసరికి పెన్షన్స్, రూపీస్ గోస్ టు మినిమం ఎవరికి అంటే పెన్షన్స్ 4%. సో నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ మేజర్ ఐటమ్స్ ఇన్ క్రోర్స్. సో డిఫెన్స్కి మనం ఎక్స్పెండిచర్ ఎక్కువ పెడుతున్నాము, సో యాజ్ యూజువల్గా ఎప్పుడు డిఫెన్స్కే ఉంటుంది. సో ఇది మన నంబర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రూరల్ డెవలప్మెంట్కి, నెక్స్ట్ అగ్రికల్చర్, నెక్స్ట్ హోమ్ అఫైర్స్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఐటీ అండ్ టెలికామ్, హెల్త్, ఎనర్జీ, సోషల్ వెల్ఫేర్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో లీస్ట్ వచ్చేసి కామర్స్ అండ్ ఇండస్ట్రీకి, హైయెస్ట్ వచ్చేసి డిఫెన్స్కి. నెక్స్ట్ అలొకేషన్ టు మేజర్ స్కీమ్స్ ఇన్ క్రోర్స్. సో ఎంజీఎన్ఆర్ఈజీఏ 60,000 వరకు మనం 23 to 24 పెట్టాము. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 86,000కి పెరిగింది. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఇంతకు ముందు ఇయర్లో 840 crores ఉంటాయి, ఇప్పుడు 1,200 crores అయిపోయింది. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ 442 crores ఉంటే ప్రీవియస్ ఇయర్, ప్రజెంట్ ఇయర్ వచ్చేసి 2,228 crores అయింది. నెక్స్ట్ పిఎల్ఐ ఫర్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. సో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మనకు యాజ్ యూజువల్ కరోనా వచ్చిన తర్వాత నుంచి దానికి బాగా ఖర్చు పెట్టడం ఎక్కువైపోయింది అనమాట, 2,143 crores. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్, ఇంతకుముందు 3,000 అయితే ఇది డబుల్ అయిపోయింది, 6,903 crores. సోలార్ పవర్ గ్రిడ్, ఇది కూడా యాక్చువల్గా పెరిగింది. సో ఇన్వెస్ట్మెంట్స్, అప్లికేషన్స్, ఆ నెంబర్ అన్నీ చూసాం కదా, ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది ఆల్రెడీ తెచ్చుకున్నారు సోలార్ ప్యానల్స్ అని. సో ప్రజెంట్ ఇయర్ వచ్చేసి 10,000 crores. నెక్స్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎల్పిజి 1,500 crores ఇప్పుడు ప్రజెంట్ ఇయర్కి. నెక్స్ట్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ అండర్ ఐడియా స్కీమ్. సో ఐడియా స్కీమ్కి సంబంధించి లాస్ట్ ఇయర్ 1,300 ఉంటే ఈ ఇయర్ వచ్చేసి 3 times అయింది, అది 3,849. నెక్స్ట్ రిసిప్ట్స్ అనమాట, రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. సో నంబర్స్ అనేవి చూసుకోవచ్చు, పర్సంటేజ్ అండ్ lakhs, crore ప్రకారంగా ఈ బార్ చార్ట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్
క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇది మన బడ్జెట్. సో ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఏపీపీఎస్సి గ్రూప్స్ చదువుకునే వాళ్ళు అండ్ అలాగే తెలంగాణ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఏ గవర్నమెంట్ జాబ్కి అయినా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ప్లీజ్ షేర్ ఇట్, లైక్ ఇట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.